నమస్కారం మిత్రులారా, జీవితంలో సక్సెస్ కావాలంటే ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరిక ఉంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మెరుగుపరుచుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి 5 ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ప్రతిరోజు మెరుగుపరుచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు అవి ఎలా ఉంటాయంటే మన జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగపడే లక్ష్యాలు. ఇవి మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికి దోహదపడే మార్గాలు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి 5 ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి మన జీవితంలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ సూత్రం వచ్చేసి జ్ఞానం. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ నాలెడ్జ్. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది పుస్తకం చదవడమైనా, ఒక కొత్త భాష నేర్చుకోవడమైనా, లేదా ఆన్లైన్ కోర్సు చేయడమైనా కావచ్చు. జ్ఞానం అనేది మన మనసును విశాలం చేస్తుంది మరియు మన నిర్ణయాలను మెరుగుపరుస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోండి, ప్రశ్నలు అడగండి మరియు సమాధానం కోసం వెతకండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ సూత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సూత్రం. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే రెండో సూత్రం చూసినట్టయితే స్కిల్స్, నైపుణ్యాలు. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎందులో అయితే నైపుణ్యత సాధించగలరో దానికి సంబంధించిన స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి, నైపుణ్యాలు నేర్చుకోవాలి. మీరు మీ ఉద్యోగంలో మెరుగ్గా పని చేయాలనుకుంటున్నారా? కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలనుకుంటున్నారా? బహిరంగంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న అడుగులతో ప్రారంభించి ప్రతిరోజు మీ నైపుణ్యాలకు పదును పెట్టండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ మీ స్కిల్స్కి పదును పెట్టండి. మూడో సూత్రం వచ్చేసి ఆరోగ్యం. మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్. ఖచ్చితంగా మనం ఏది సాధించాలన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సూత్రం. మూడో సూత్రం వచ్చేసి ఆరోగ్యం. ఈ 5 సూత్రాలలో మూడో సూత్రం హెల్త్. మై డియర్ చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు వ్యాయామం చేయడానికి కొంత సమయం కేటాయించండి. పౌష్టిక ఆహారం తీసుకోండి మరియు తగినంత నిద్రపోండి. ధ్యానం లేదా యోగా వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉంటేనే మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మీరు మన బాడీని, మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత గొప్పగా మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మూడో సూత్రం. నాలుగో సూత్రం చూసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్. మీరు ఎంత గొప్పగా ఎదిగినా మీ చుట్టూ మీకు సంబంధించిన వాళ్ళు లేకపోతే మీరు ఎంత ఎదిగినా కూడా అది ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి రిలేషన్షిప్ అనేది నాలుగో సూత్రంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉన్నవారితో మీ సంబంధాలను మెరుగుపరచుకోండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ సహోద్యోగులతో సమయం గడపండి. వారి మాటలు వినండి, వారికి మద్దతు ఇవ్వండి మరియు వారిని ప్రోత్సహించండి. బలమైన సంబంధాలు మన జీవితంలో ఆనందాన్ని మరియు సంతృప్తిని పెంచుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నాలుగో సూత్రం. అలాగే 5వ సూత్రం చూసినట్టయితే కృతజ్ఞత మరియు సానుకూల దృక్పథం చాలా చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివ్ అవుట్లుక్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 5 విషయాలను గుర్తుంచుకోండి. చిన్న చిన్న వాటికి కూడా కృతజ్ఞత చెప్పడం ద్వారా మీ మనసులో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. సమస్యలు ఎదురైనప్పుడు కూడా వాటి నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చో ఆలోచించండి. సానుకూల దృక్పథం మీకు సవాళ్లను ఎదుర్కోవడానికి బలాన్ని ఇస్తుంది. ఈ 5 విషయాలను మీరు మీ దినచర్యలో భాగం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, చిన్న చిన్న అడుగులతో ప్రారంభించండి మరియు సిద్ధంగా ఉండండి. మీరు మీలో అద్భుతమైన మార్పులను చూస్తారు. గుర్తుంచుకోండి, మీరు ప్రతిరోజు ఈ విషయాలను పాటిస్తే మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మానకండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదములు, మీ STR. మై డియర్ ఫ్రెండ్స్.